హలో అండి. ఈరోజు మనం నేతి బీరకాయ పచ్చడి చేద్దామండి. గార్డెన్‌కి వెళ్ళి నేతి బీరకాయ కోసుకొని వచ్చానండి. బాగా పొడుగ్గా లావుగా అయిపోయింది. ముదిరిపోద్దేమో అని చెప్పి కోసేసాను. కానీ ముదురుగా లేదండి, లేతగానే ఉంది. కోసిన తర్వాత అది కోసి తెచ్చి బాగా కడిగి శుభ్రంగా ముక్కలు కోసుకొని నేతి బీరకాయ పచ్చడికి రెడీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేశానండి. దానికి కావాల్సినవి చింతపండు, పచ్చిమిరపకాయలు అవన్నీ రెడీ చేసుకున్నానండి. వేసుకొని ముందు కడాయి పెట్టుకొని నూనె పోసుకొని దాంట్లోనే మనం పచ్చిమిరపకాయలు ముందుగా వేయించేసుకొని పచ్చిమిరపకాయలు, బీరకాయలు వేయించుకొని దాంట్లోనే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పచ్చడి చేసేసానండి. దాంట్లోనే పోపు పెట్టుకోవాలి. ఇంకా ఒక జార్లో తీసేసుకొని పోపు గింజలు వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి పచ్చడిలోకి వేసేసానండి. పోపు ఇది చలికాలమే వస్తాయి కదండి నేతి బీరకాయలు, ఉసిరికాయలు, చింతకాయలు ఇవన్నీ చలికాలమే వస్తాయి కదండి. వచ్చినప్పుడు మనం పచ్చళ్ళు చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, పోపు పెట్టేశానండి. ఇంకా దేంట్లో అయినా మన ఇడ్లీలో కానీ మామూలుగా దేంట్లో అయినా టిఫిన్లోకి వాడుకోవచ్చు. అన్నంలో కూడా, వేడివేడి అన్నంలో కూడా వాడుకోవచ్చు అండి. బాగా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్గా చేశాను. కొంతమంది టమాటాలు అవన్నీ వేసి చేస్తారు. నేను మామూలుగా ఉట్టి బీరకాయతోనే చేశానండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్.